I guess today's video లో సింపుల్ బేసిక్ స్టేట్మెంట్స్ ఎలా పర్ఫామ్ అవుతాయని దాని గురించి చూద్దాము. సో ఫస్ట్ అయితే SQL సర్వర్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో సింపుల్ సెలెక్ట్ క్వైరీ ఇంపార్టెన్స్ ఏంది అనేది మనం చూద్దాము. సో బుక్ స్టోర్ డేటాబేసెస్లో మన డేటాబేస్ వచ్చేసి బుక్ స్టోర్ డేటాబేస్. Okay, so here simple select statement. What is meant by select star from books? మనకి ఇది చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్. సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది SQLలో చాలా ఇంపార్టెంట్. మనం డేటా రీట్రైవల్కి వాడతాము. సో సెలెక్ట్ అనేది కీవర్డ్ సెలెక్ట్ చేస్తుంది. సో ఫ్రమ్ తర్వాత ఏ టేబుల్ అనేది మనం చెప్పాలి. సో బుక్స్ టేబుల్, స్టార్ అంటే అన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ టేబుల్ ఉన్న డేటా అంతా రిటర్న్ చేస్తుంది. సో ఇది బేసిక్ స్టార్. సో బట్ ఏంటంటే మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని టెస్టింగ్కి అయితే అన్ని రికార్డ్స్ యూస్ చేస్తాం. బట్ మనం రియల్ టైంలో ఎప్పుడైనా క్వైరీస్ రాసేటప్పుడు స్టోర్ క్లోజర్స్ కానీ, బట్ దిస్ ఈజ్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. స్టార్ యూస్ చేయకూడదు. సో అప్పుడు కాలమ్స్ నేమ్స్ ఇచ్చి ఇట్లా యూస్ చేయాలి. ఓకే, సో లైక్ సో బుక్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఐడి కమా, సో లైక్ టైటిల్ కమా ప్రైస్, అట్లా మనం స్పెసిఫిక్గా అన్ని కావాలంటే అన్ని కాలమ్స్ మనం మెన్షన్ చేసి ఇవ్వాలి ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్. సో ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, బట్ టెస్టింగ్కి అయితే ప్రతిసారి అన్ని కాలమ్స్ ఇచ్చి మనం టైప్ చేయలేం కాబట్టి స్టార్ యూస్ చేయొచ్చు. సో అది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే అన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మీకు ఏమైనా స్పెసిఫిక్ కాలమ్స్ కావాలంటే, లైక్ ఇప్పుడు మనం చూసినట్టే ఏదన్నా ఓన్లీ మీకు 2 కాలమ్సే రావాలి. సో అట్లాంటప్పుడు ఆ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే 2 కాలమ్స్ రిటర్న్ చేస్తుంది. మీకు ఎన్ని కావాలంటే అన్ని కాలమ్స్ కూడా స్పెసిఫిక్గా చూసుకోవచ్చు అనమాట. సో అది నెక్స్ట్ సింపుల్ SQL సెలెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి చూడండి. ఒకవేళ వేర్ కండిషన్ యూస్ చేసి ఫిల్టర్ అనమాట. వేర్ కండిషన్ ఉంది కదా, ఇక్కడ వేర్ కండిషన్ యూజ్ చేసినాడు. వేర్ కండిషన్స్ ఎందుకంటే ఫిల్టర్ చేయడానికి అన్ని రికార్డ్స్ అవసరంలే. ఓకే, మీకు ఓకే వేర్ బుక్ ఐడి ఈక్వల్స్ టు 1 అంటే ఓన్లీ 1 రికార్డ్ వస్తుంది. స్పెసిఫిక్ రికార్డ్ అయినా తీసుకురావచ్చు. అండ్ ఇక్కడ వేర్ ఆర్డర్ గ్రేటర్ దాన్, సో ఇక్కడ మనము ఆర్డర్స్ టేబుల్ యూజ్ చేస్తారు ఇక్కడ. సో మనం చూద్దాం. సో ఆర్డర్స్ టేబుల్లో ఈ డేట్స్ ఉంది. సో ఆర్డర్ డేట్ అనే కాలం ఉంది. ఆర్డర్ డేట్ అనే కాలం గ్రేటర్ దాన్ 25 తర్వాత ఉన్న రికార్డ్స్ అన్ని తీసుకురావాలి. సో చూద్దాం ఎన్ని వస్తాయి. సో ఫస్ట్ ఎన్ని ఉన్నాయి టోటల్ చూడండి. ఇక్కడ 7 రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఏదో ఒక రికార్డ్ 25 కన్నా తక్కువ ఉంది ఒక్క రికార్డు. సో అందుకే సారీ, ఇక్కడ గ్రేటర్ దాన్ అంటే 25 రికార్డు కూడా రిటర్న్ చేయలేదు. ఇంకా మిగతావన్నీ 26, 27 అన్నీ పెద్ద రికార్డ్సే. సో ఎక్సెప్ట్ 25 అన్నీ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది వేర్ కండిషన్ అనేది ఫిల్టర్స్ ఏదైనా ఫిల్టర్ చేసుకోవడానికి. ఓకే, సో అది సో ఆర్డర్స్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 26 ఉంది, 27, 28 తర్వాత అందాం. సో 28 తర్వాత ఉండేటివి ఈ 3 రికార్డ్స్ వస్తాయి. సో ఇట్లా వేర్ కండిషన్స్ యూజ్ చేసి కూడా ఫిల్టర్స్ యూజ్ చేయొచ్చు. సో ఇట్లా ఇంకొకటి ఏంటి లాస్ట్ డిస్టింక్ట్ చూద్దాం. సెలెక్ట్ డిస్టింక్ట్ కస్టమర్ ఐడి ఫ్రమ్ ఆర్డర్స్. సో సెలెక్ట్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఆర్డర్స్ టేబుల్లో కస్టమర్ ఐడి 1 2 5 4 3 6 ఉన్నాయి. ఇక్కడ 7 ఉన్నాయి. సో డూప్లికేటెడ్ ఇక్కడ 3 డూప్లికేట్ ఉన్నది. సో ఒకటే వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చేటప్పుడు డూప్లికేట్ వాల్యూ పోయింది. సో అట్లా ఏమైనా డూప్లికేట్స్ ఉన్నా కూడా ఓకే. ఇప్పుడు ఈ కస్టమర్ ఐడి ఆర్డర్స్ టేబుల్లో ఎందుకంటే డూప్లికేట్ అవుతుంది, ఎందుకంటే సేమ్ కస్టమర్ డిఫరెంట్ ఆర్డర్స్ చేస్తుంటాడు. సో అతని కస్టమర్ ఐడి అయితే డూప్లికేట్ అవుతూ ఉంటుంది ఈ టేబుల్లో, ఆర్డర్స్ టేబుల్లో. సో మీకు ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంతమంది కస్టమర్ ఐడీస్ యూనిక్గా ఉన్నాయి ఆర్డర్స్ టేబుల్లో చెక్ చేసుకోవాలంటే డిస్టింక్ట్ యూజ్ చేస్తాము. ఓకే, సో మీరు అట్లనే మల్టిపుల్ కాలమ్స్ కూడా అప్లై చేయొచ్చు. డిస్టింక్ట్ కాలం అంటే సో డిస్టింక్ట్ ఆర్డర్ ఐడి అనొచ్చు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే అర్థమైందా 7 ఉన్నాయి. సో బికాస్ 7 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 7 వచ్చినాయి. ఎందుకంటే అసలు డిస్టింక్ట్ ఎట్లా వర్క్ అవుతుందనే చూద్దాం. సో డిస్టింక్ట్ ఎప్పుడైనా యూజ్ చేసినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్
సో డిస్టింక్ట్ కస్టమర్ ఐడి ఆర్డర్ ఐడి అంటే ఏం రిటర్న్ చేస్తుంది, సేమ్ ఎప్పుడు రిపీట్. ఒకవేళ 1 మళ్ళీ కింద కూడా 2 ప్లేస్లో కూడా 1 ఉన్నదనుకో, అప్పుడు అది డూప్లికేట్, అప్పుడు 1 పిక్ చేస్తుంది. అర్థమవుతుందా? డిస్టింక్ట్ అంటే డిస్టింక్ట్ ఇప్పుడు 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 కాలమ్స్ మళ్ళీ కింద కూడా సేమ్ 1 అని మళ్ళీ కింద వస్తే అందులోంచి ఒకటి పిక్ చేసుకుంటుంది అనమాట, ఒక రికార్డ్. ఒకవేళ 3 ఉన్నా 4 ఉన్నా 1 కానీ ఒకటే తీసుకుంటుంది. సో డిస్టింక్ట్ అనేది 2 కాలమ్స్ బేస్ చేసుకుని 2 కాలమ్స్ సేమ్ అయ్యి అవి రిపీటెడ్ అయితే అంటే అందులోంచి ఒక పేరు మాత్రమే అట్లా పిక్ చేసుకుంటుంది. అట్లా 3 కాలమ్స్ అయితే 3 కాలమ్ వాల్యూస్ చూస్తుంది. 3 కాలమ్ వాల్యూస్ డూప్లికేట్ అయితేనే ఒకటి పిక్ చేసుకుంటుంది. సో అట్లా డిస్టింక్ట్ ఏదైనా కానీ యూనిక్ వాల్యూ తీసుకోవడానికి మనము డిస్టింక్ట్ యూజ్ చేస్తాం అనమాట. సో అది డిస్టింక్ట్. సో బేసిక్ సెలెక్ట్ స్టేట్మెంట్ క్వైరీస్ అనేది ఇవి. సో మనము లైక్ గోయింగ్ ఫార్వర్డ్ అడ్వాన్స్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయి దానిపైన మనం రియల్ టైం మన ప్రాజెక్ట్లో చూద్దాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.